యూట్యూబ్లో వాక్యం పెడుతుంటే అక్కడ అతను రాశాడు, దేవుడు నాకు చూపించు బ్రదర్. నేనెలాగయ్యా దేవుడిని చూపిస్తాను? దేవుని మాటలైతే నేను చెప్తాను, కానీ దేవుడిని నేను చూపించలేను. దేవుడు అసలు ఎవడు చూడలేడు భూమి మీద. దేవుణ్ణి చూపించ అంటాడు. నీకు బ్రెయినే లేదు, మరి చూపించు. నీ బ్రెయినే చూపించలేనప్పుడు దేవుణ్ణి నీ ఎలా చూపిస్తాను? దేవుణ్ణి ఎవరు చూడలేదు. దేవుడు చేసిన ఈ అద్భుత సృష్టిని అనుభవించి ఈ సృష్టిని చూసి నువ్వు నమ్ముకోవాలి అంతే. లేదు లేదు దేవుడిని చూస్తాను అంటే దేవుడు చూస్తే నువ్వు తట్టుకోలేవు, దేవుణ్ణి చూచి నువ్వు బ్రతకలేవు. దేవుణ్ణి చూచే ఈ శరీరము మరి నిలబడతావు. దేవుణ్ణి చూడాలంటే ఈ దేహముతో దేవుణ్ణి ఎవరు చూడలేరు. దేవుణ్ణి చూడాలంటే ఇంకొక దేహాన్ని ధరించాలి. ఆ దేహం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు మరణిస్తే ఎప్పుడు వస్తుంది ఆ దేహం? ప్రతి ఒక్కరికి మహిమ దేహం ఇవ్వబడుతుంది. మహిమ దేహముతోనే దేవుణ్ణి చూడాలి. మహిమ దేహం భూమి మీద ఎవరికి దేవుడు ఇవ్వడం. ఈ దేహం మట్టి నుంచి వచ్చిన దేహము. ఈ మట్టి నుంచి వచ్చిన దేహముతో దేవుణ్ణి ఎవరు చూడలేరు. దేవుణ్ణి చూడాలంటే దేవుని తత్వంలోకి వెళ్ళిపోవాలా, అప్పుడు దేవుడు కనబడతాడు. ఏమండి ప్రశ్న? దేవుణ్ణి చూపించు, నేను నమ్ముతాను అంటాడు. దేవుడు కనబడతాడు, ఎప్పుడు మరణించిన తర్వాత కనబడతాడు. అప్పుడు వెళ్ళి దేవుడిని అడుగు, దేవుడా భూమి మీద నువ్వు నాకు కనబడాలని నేను కోరుకున్నాను, కానీ ఒకసారి నువ్వు నాకు కనబడలేదు. ఎందుకు దేవుడా నువ్వు నాకు కనబడలేదు అంటే దేవుడు ఏమంటాడు? ఊరే పిచ్చోడా, సూర్యుడిని నేను చేశాను, సూర్యుడిని నువ్వు చూడలేవు. ఆకాశం చేశాను, ఆకాశం ఎక్కి వెళ్ళలేవు. సముద్రం నువ్వు చేశాను, సముద్రం ఎంత లోతుందో నీకు తెలియదు. నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావా? అనండి, నువ్వు నాకు కనబడలేదు కాబట్టి నీ ఇన్ని పాపములు చేశానని చెప్తే దేవుడు ఏమంటాడు? ఒరే దుర్మార్గుడా, నేను ఇచ్చిన గాలిని అనుభవించావు, నేను ఇచ్చిన నీటిని అనుభవించావు, నేను ఇచ్చిన భూమి మీద బ్రతికావు, నేను ఇంకా నీకు కనబడలేదా? ఎందుకురా అంత మోసమైపోయావు? అంత దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయావు?